రాష్ట్రంలో చేసేది నా ఒక్కడికే తెలుసు కాబట్టి చెప్తాను. సరే అన్న. అన్న కొద్దిగా కొంచెం వెనక జరగండి సార్, కొద్దిగా అలాగా జరగండి అందరూ. ఓకే బాబన్నా బాబన్నా లేదు లేదు గల్లా మాధవి గారు ఆధ్వర్యంలో 34 కోట్ల రూపాయలు 54 లక్షలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. ముఖ్యంగా డ్రైన్స్, అలాగే ఈ డివిజన్ అధ్యక్షుడు అన్వర్, ఈ డివిజన్ కార్పొరేటర్ పూర్తి రాజేంద్ర గారు, వివిధ స్థాయిలో ఉన్న తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర గత 5 సంవత్సరాల్లో వివిధ కార్యక్రమాలు ఏ విధంగా దెబ్బతగిలిందో మనందరికీ తెలుసు కాబట్టి మరలా ఈ 1 ఇయర్లో అభివృద్ధి ధ్యేయంగా, సంక్షేమ ధ్యేయంగా గుంటూరులో ఇప్పటికీ సుమారుగా 280 కోట్ల రూపాయలు ఇప్పటికే శంకుస్థాపన చేయడం జరిగింది. మనందరికీ తెలిసింది. అంటే గుంటూరు కార్పొరేషన్, అలాగే ప్రతి డివిజన్లో కూడా ఎక్కడైతే బడుగు బలైన వర్గాలు ఉన్నారో వాళ్ళకి కావాల్సిన మౌలిక వసతులన్నీ కూడా కల్పిస్తున్నాం. తప్పకుండా ఏమైతే ఇంతకుముందు శాసనసభ్యురాలు ఇక్కడ ప్రామిస్ చేశారో వారు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల్లో ఏవి ఫలానా డివిజన్లో ఫలానా కావాలి, ఫలానా వాళ్ళకి డ్రైన్స్ కావాలి, ఫలానా వాళ్ళకి వాటర్ ఫెసిలిటీ ఉండాలి, ఫలానా వాళ్ళకి డ్రైనేజ్ లేదు, రోడ్స్ లేవు, ఏమన్నా మేడం గారు ఎప్పటికప్పుడు కార్పొరేషన్కి వ్రాతపూర్వకంగా తెలియజేస్తున్నారు. దానిలో భాగంగా ప్రతి వర్క్ కూడా శాంక్షన్ చేసి తప్పకుండా వచ్చే 100 రోజుల్లో గుంటూరుని ఒక సుందర నగరంగా తీర్చిదిద్దడానికి ప్రణాళిక రూపొందించుకొని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నారు. థ్యాంక్ యూ.